ఇప్పుడు సిటీలో అంతా టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ వస్తది మళ్ళా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా మరి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాకవి టీఆర్ఎస్ వస్తది ఖచ్చితంగా. అంటే మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ కి ఒకవేళ టికెట్ ఇస్తే ఏమైనా గెలిచే అవకాశం ఉందంటారా మరి? గెలుస్తుంది, తప్పకుండా గెలుస్తుంది. మంచి పనులు చేసిరు కదా వాళ్ళు. గోపీనాథ్ మంచి పనులే చేసిండు. కంపల్సరీ ఆమెనే వచ్చేస్తుంది. ఇంకా లోకల్లో నవీన్ యాదవ్ది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకా అంజన్న కుమార్ యాదవ్ది కూడా బాగా స్ట్రాంగ్ గా ఉంది. స్ట్రాంగ్ గా ఉన్నవి టీఆర్ఎస్ వస్తుంది. కంపల్సరీ టీఆర్ఎస్ వస్తుంది. ఎందుకు టీఆర్ఎస్ అని అంత ఖచ్చితంగా చెప్తున్నారు? అది మాకు ఉంది. అది మంచి పనులు చేసిండు కదా. ఏమేమి పనులు చేస్తారు? వాళ్ళు అన్ని మంచి పనులే చేసిండు. డబుల్ బెడ్రూమ్లు మంచిగా ఇచ్చిండు. సిటీలో మొత్తం అన్ని ఆయనే చేసినవి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, మొత్తం ఇచ్చేసిండు. ఇంకొకటి కూడా నడుస్తుంది కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకలు ఉన్నాయి, ఇంజనీర్ ఇంట్లో 100 కోట్లు దొరికాయి అని. మరి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దోచుకోవడమే ఎక్కువ ఉంది అని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు కదా. అదే మేడం, ఇప్పుడు చెప్తున్నారు. అది కరెక్ట్ ఎంతనో జూటో ఎంతనో అది తెలియదు. ఇంతకు ముందు ప్రభుత్వం ఎలా ఉండేది అంటే బీఆర్ఎస్ తో కంపేర్ చేస్తే కాంగ్రెస్ లో మీకు ఏం నచ్చలేదా? కాంగ్రెస్ లో అంటే టిఆర్ఎస్ మంచిగా 10 సంవత్సరాలు బాగా చేసింది. అదే మంచిగా చేసింది. ఇప్పుడు సిటీలో మొత్తము, ఇప్పుడు హైదరాబాద్ సిటీలో అంటే మొత్తం టిఆర్ఎస్ ఉంది కదా.